బయోస్కోప్. నన్ను తొక్కేయాలని చూసే వాళ్ళకి చెప్తున్నా, నా వెంట్రుకు కూడా పీకలేరు. మిత్రమండలి సాక్షిగా బన్నీ వార్నింగ్. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు నిర్మిస్తూ మంచి సక్సెస్లో ఉన్నారు నిర్మాత బన్నీ వాసు. తన లేటెస్ట్ మూవీ మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు షాకింగ్ అండ్ ఫైరింగ్ కామెంట్స్ చేసి ఎమోషనల్ అయ్యారు. తన మూవీ మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ మీద ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా మూవీకి కావాలనే డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేస్తున్నారు, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. నన్ను తొక్కాలని చూసేవారు నా తల వెంట్రుకను కూడా పీకలేరు బ్రదర్. తల వెంట్రుకను మాత్రమే చూపిస్తున్నాను అంటే అది నా సంస్కారం, లేకపోతే వేరే రకంగా కూడా చెప్పగలరు బ్రదర్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ కూల్ గా లాజికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే బన్నీ వాసు ఉన్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడారు? ఆయన మూవీకి బ్యాడ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తున్న ఆ బ్రదర్ ఎవరు అంటూ మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఏ విషయమైనా పాజిటివ్ గా తీసుకోవాలి అంటూ కొందరు కామెంట్స్ల రూపంలో సలహాలు కూడా ఇస్తున్నారు. అసలు బన్నీవాసుకి వ్యతిరేకంగా ట్రోల్ చేయించిందెవరు? ప్రెజెంట్ రిలీజ్ అవుతున్న మూవీస్ లో ఆ అవసరం ఎవరికి ఉంది? పదే పదే బ్రదర్ అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్రదర్ ఎవరు అనే చర్చ స్టార్ట్ అయింది. ఇదేదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి. బయోస్కోప్.